రవితేజ గారు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఆ క్యారెక్టర్లో ఎలా చేశారు ఆ 41 days? ఆయన అంతే బేసికల్గా ఆయన యాక్టర్ అండి, ఏదైనా టక్కుమని చేసేస్తారు, న్యాచురల్ యాక్టర్ అనమాట. అంటే దానికి ప్లాన్ చేసి హోంవర్క్లు చేసి స్కెచ్లు వేసి ఏం చేయరు. యాక్షన్ అనగానే డైలాగ్ ఏంటి శివ అని అడుగుతారు, నాకు ముందు వెనక ఏం చెప్పొద్దు, ఈ డైలాగ్ ఏంటి ఎమోషన్ ఏంటి అంతే చెప్పగానే చేసేస్తారు, మళ్ళీ కట్ అనగానే బయటకు వచ్చేస్తారు. అది ఏ ఎమోషన్ అయినా, యాక్షన్ ఫన్ అయినా కామెడీ అయినా ఏదైనా దేని గురించి ఎక్కువ ఆలోచించి బుర్రచించేసుకోరు, దాని బ్లడ్ లో ఉంది అది యాక్టింగ్. మరి ఆయన అయ్యప్పమాల స్వామి వేసుకున్నప్పుడు లాస్ట్లో మిస్టరీ ఒకటి పెట్టారు, అంటే అమ్మాయిలను కాపాడుతూ ఉంటాడు, ట్రైలర్లో అయితే అదే కనిపిస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా అయితే నార్మల్ వ్యక్తి కొట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు, మరి మాల వేసుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఎలా ఫైట్ చేస్తాడు అనేది మాకు ఒక సస్పెన్స్ అయితే మీరు పెట్టారు. దాన్ని ఎలా చూపించిపోతున్నారు మీరు? రేపు అందుకే చూపిస్తున్నా. ఎంత ఎక్సైటెడ్గా ఉంటుంది మరి మాకు చూడాలండి తప్పకుండా. సినిమా చూసి మీరు చెప్పండి ఎక్సైటెడ్ గా ఉందా. అదే లాస్ట్ 40 minutes చాలా ఇంటెన్స్ గా ఉంటుందని విన్నాము. సో ఒక మంచి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారని తెలిసింది. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అయితే రవితేజ గారిని పర్టికులర్ సీన్ లో షూటింగ్ అప్పుడు చూసినప్పుడు మీరు ప్రౌడ్ గా ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా? ప్రౌడ్ గా కాదని షాకింగ్ గా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మనం చూసినప్పుడు వాళ్ళు చాలా అలర్ట్గా కాన్షియస్గా ఉంటారు, కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళు చేసేస్తారని మనకు అర్థమవుతూ ఉంటుంది. నేను చాలా జాలీగా ఉంటారు సెట్లో, ఏం పట్టించుకున్నట్టు ఉంటారు అనమాట. అలా పట్టించుకున్నట్టుండి సడన్గా ఒక ఎమోషనల్ సీన్ అంత టక్కుమని వచ్చి అలా కళ్ళం నీళ్ళు పెట్టుకునో లేకపోతే ఒక రియాక్షన్ ఏదో చేస్తున్నప్పుడు అంత క్విక్గా ఎలా రెండర్ చేయగలుగుతున్నాడు ఈయన యాక్షన్ చెప్పగానే అనేది సర్ప్రైజింగ్గా ఉంటుంది. అలా షాక్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలా మీ రైటింగ్ మీద కూడా ప్రౌడ్గా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? రైటింగ్ డైరెక్షన్ మీద ప్రౌడ్గా ఒక రోజు వెయిట్ చేస్తే తెలుస్తుంది నాకు కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు ఆడియన్స్ పర్స్పెక్టివ్ లోనే ఆలోచిస్తాను. వాళ్ళ బాగా నచ్చిన సీనే నాకు బాగా నచ్చుతుంది అనుకుంటాను. మీరు అందరూ అన్నారు అనుకోండి పలానా సీన్ రైటింగ్ బాగుందని, అదే మేకింగ్ విషయంలో మాత్రం ఐ ఫెల్ట్ ఒక డైరెక్టర్ గా నేను ఏదో కొంచెం అచీవ్ చేశాను ఈ సినిమాకి అనే ఫీలింగ్ వచ్చే 2-3 సీన్స్ మాత్రం మేకింగ్ లో ఐ డిడ్ ఇట్ అని నమ్ముతున్నాను స్ట్రాంగ్. మీరు చూస్తున్నారా రవితేజ గారి మూవీస్? ఎన్నో చూస్తుంటారు. మీ ఫేవరెట్ మూవీ ఏంటి రవితేజ గారి, ఇరుముడి కాకుండా? టు వెరీ పర్సనల్ నేను ఇంతే అండి. నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి చాలా స్ట్రగుల్ అవుతున్నాను. ఆ టైంలో రిలీజ్ అయిన సినిమా ఇట్ ప్యాంపర్డ్ మీ యాక్చువల్లీ. అవునా? ఇట్స్ లైక్ అర్థమవుతుందా ఇట్స్ ప్యాంపర్డ్ మీ అంటే? నేనైతే సినిమా చూసినప్పుడు థియేటర్లో చూసినప్పుడు ఐ హ్యాడ్ టీయర్స్. అప్పుడు నేను స్ట్రగుల్లో ఉన్న దానికి ఇట్స్ లైక్ బాధపడకు, నువ్వు కరెక్టే, చాలా మంది ఉంటారు, నువ్వు కరెక్టే, జస్ట్ కీప్ ఆన్ వర్కింగ్ అని ఒక ఫీలింగ్ తీసుకొచ్చింది. సినిమాలో డైలాగ్ ఏదైనా గుర్తుందా మీకు? ఉంది, చెప్తారా మాకు? అదే తుడుచుకుంటే పోతుంది అనుకుంటే ఎన్నిసార్లైనా తుడుచుకోవడానికి రెడీగా ఉంటాను, కానీ నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. ఓకే, ఇది యాక్చువల్గా నేను నాలో కూడా ఉంది అది.